హాయ్ ఫ్రెండ్స్. హర్షద్ మెహతా. స్టాక్ మార్కెట్ అనేది ఒక సముద్రం అయితే అందులో హర్షద్ మెహతా ఒక తిమింగలం. అతన్ని అందరూ అమితాబ్ బచ్చన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని పిలిచేవారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతను కొన్ని వందల కోట్లు ఎలా సంపాదించాడు, అలాగే అతను చేసిన స్కామ్ ఏంటి, అతని పతనానికి కారణాలేంటి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకండి. సో లెట్స్ బిగిన్. హర్షద్ మెహతా గారు 29 జూలై 1954న గుజరాత్లో జన్మించారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం బాంబేకి షిఫ్ట్ అయిపోతారు. అక్కడ వాళ్ళ నాన్నగారు ఒక చిన్న బట్టల వ్యాపారం చేసుకునేవారు. హర్షద్ మెహతా గారికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. అతను నేషనల్స్ కాకపోయినా కనీసం రంజీ ట్రోఫీ అన్న ఆడతారని అందరూ ఊహించేవారు. అతను స్టడీస్లో యావరేజ్ అయినప్పటికీ 1976లో అతను బీకామ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత అతను ఒక జ్యువెలరీ షాప్లో ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యారు. హర్షద్ మెహతా గారికి స్టాక్ మార్కెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అతను ప్రతిరోజు ఆ స్టాక్ మార్కెట్ గురించి సంబంధించిన న్యూస్ పేపర్ ఆర్టికల్ ప్రతిరోజు అవే చదివేవాడు. అలా తను ఆ జ్యువెలరీ షాప్లో వర్క్ చేస్తూనే స్టాక్ మార్కెట్ గురించి ఫుల్గా తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అలా 4 years అలా స్టాక్ మార్కెట్ గురించి ఫుల్గా స్టడీ చేసిన తర్వాత అతను ఆ జ్యువెలరీ షాప్ నుంచి వచ్చేసి బ్రోకర్స్ కంపెనీలో జాబ్లో చేరుతాడు. ఈ బ్రోకర్స్ కంపెనీ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి సలహాలు ఇస్తారనమాట. అందులో ఇతను ఒక ఎంప్లాయీ కింద జాయిన్ అయ్యాడు. ఒక ఎంప్లాయీ కింద వర్క్ చేస్తూనే హర్షద్ మెహతా గారు ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో రోజు ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవారు. అలా ఆయన కొద్ది కొద్దిగా మనీ అనేది సక్సెస్ఫుల్గా గెయిన్ చేసేవారు. సో అలా ఒక 3 సంవత్సరాలు అయినప్పటికీ అతను ఒక 3 లక్షల వరకు సంపాదిస్తాడు. సో ఒక రోజు ఏమవుద్దంటే అలా అంతా బాగానే ఉందనుకున్న టైంలో స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోద్ది. సో ఇప్పుడు అతనికి ఏమైందంటే 10 లక్షల నష్టం వచ్చింది. సో దాంతో మొత్తం ఒక్కసారిగా సంపాదించిందంతా ఒక్కసారిగా కూలిపోయింది. అతను 3 సంవత్సరాలు కష్టపడి 3 లక్షలు సంపాదిస్తే ఒక్క 10 నిమిషాల్లో ఆ మార్కెట్ క్రాష్ అయిపోవడం వల్ల అతనికి 10 లక్షల నష్టం వచ్చింది. దాంతో అందరూ అతను బ్లేమ్ చేశారు. సో అతనికి ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియలేదు. అక్కడికి వాళ్ళ బంగారం ఇదంతా తాకట్టు పెట్టి అప్పులు తీర్చారు. సో ఇదంతా ఇంకా బాధలో ఉన్నారనుకున్న టైంలో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోతారు. సో ఇప్పుడు అతను డిప్రెషన్లోకి వెళ్లకుండా దీని నుంచి ఖచ్చితంగా ఎలా అధిగమించాలి అని చెప్పేసి ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తూ ఉండగా హర్షద్ మెహతా స్నేహితుడు తన దగ్గరికి వచ్చి, నువ్వు నాకు స్టాక్ మార్కెట్ గురించి చెప్పిన విషయాలన్నీ నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి, నీ అడ్వైజెస్ వల్ల నేను ఎంతో మనీ గెయిన్ చేయగలిగాను అని చెప్పి థ్యాంక్స్ చెప్తాడు. సో అప్పుడు హర్షద్ మెహతా గారికి ఒక ఆలోచన వస్తుంది, నేనే ఒక బ్రోకర్స్ కంపెనీ ఓపెన్ చేస్తే బెస్ట్ కదా, ఎందుకంటే నేను అందరికీ అడ్వైజెస్ బాగా ఇస్తున్నా కదా అని ఆలోచనతో అతను గ్రో మోర్ అనే ఒక బ్రోకర్స్ కంపెనీ స్టార్ట్ చేస్తాడు. కానీ హర్షద్ మెహతా గారికి 10 లక్షల నష్టం రావడంతో ఆ కంపెనీకి క్లయింట్స్ ఎవరో రారు. సో అప్పుడు ఏమవుద్దంటే ఒక అతను అతన్ని నమ్మి అతను మనీ పెడతాడనమాట. అప్పుడు అతనికి హర్షద్ మెహతా గారు 20% ప్రాఫిట్ వచ్చేలా చేస్తాడు. సో అప్పుడు అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా అతని మీద నమ్మకం పెరిగి ఆ గ్రోమోర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు ఇలా జరుగుతూ ఉండగా అంతా బాగానే ఉండి అలా మెల్లమెల్లగా హర్షద్ మెహతా గారు స్టాక్ మార్కెట్లో బాగా ఎదుగుతూ ఇంకా మనీ మార్కెట్లో కూడా ఇంకా అతను స్థానం బాగా బలపరుచుకున్నాడు. సో అలా 1990 వరకు 1989 అలా వెళ్ళే కొద్ది అతను ఒక బిగ్ బుల్గా మారాడు. సో 1990లో అతనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఆఫ్ ఇండియా. అతను చాలా ఎక్కువ డబ్బులు సంపాదించి అప్పటికి అంతా బాగానే ఉంది. 1990 వరకు అతని లైఫ్ హ్యాపీగా బాగా సాగింది. 1992లో అతను చేసిన స్కామ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా ఏదైనా బ్యాంక్ అప్పు కావాలంటే ఇంకొక బ్యాంక్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకుండా ఈ బ్రోకరేజ్ కంపెనీ వాళ్ళ హెల్ప్ తీసుకుంటుంది. ఈ బ్రోకరేజ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏ బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఏ బ్యాంక్ లోన్ కావాలి, అలా వాళ్ళు కనుక్కొని ఆ బ్యాంక్స్ మధ్య డీలింగ్స్ కుదురుస్తారనమాట. సో ఇలా చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ రిసిప్ట్ అన్నది డైరెక్ట్గా బ్యాంక్ పేరు మీద ఇవ్వాలి, బ్యాంక్ రిసిప్ట్స్ అన్నీ బ్యాంక్ పేరు మీద ఇవ్వాలి. కానీ అప్పుడు 1990 ఆ టైంలో హర్షద్ మెహతా గారికి ఉన్న గొప్ప పేరు వల్ల ఆ బ్యాంక్ రిసిప్ట్స్ అన్నీ అతని పేరు మీద ఇచ్చేవారు. సో ఇందులో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే ఒక లూప్ హోల్ ఉంది. సో దాన్ని మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఇప్పుడు సపోజ్ ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఫ్రెండ్ ఏ, ఫ్రెండ్ బి, ఫ్రెండ్ సి, ఫ్రెండ్ డి. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ అప్పు తీసుకున్నాడు అనుకోండి, ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ బి దగ్గర అప్పు తీసుకున్నాడు అనుకోండి. సో ఇప్పుడు ఫ్రెండ్ బికి అప్పు తీర్చాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే తన దగ్గర డబ్బులు లేనప్పుడు ఫ్రెండ్ సి దగ్గర మళ్ళీ అప్పు చేసి ఫ్రెండ్ బికి తీర్చేస్తాడు. మళ్ళీ ఫ్రెండ్ సికి అప్పు తీర్చేసినప్పుడు ఫ్రెండ్ డి దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు ఫ్రెండ్ సికి ఇచ్చేస్తాడు. సో ఇలా హర్షద్ మెహతా గారు ఏం చేసేవారంటే అలా బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్న లోన్ని ఇంకొక బ్యాంక్ అప్పు ఎవరికి కావాలో ఆ బ్యాంక్ ఇవ్వకుండా అతను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి అందులో ఒక 500 కోట్లు తీసుకుంటే ఆ బ్యాంక్ లోన్ అలా తీసుకుంటే దాన్ని 600 crores అలా చేసి ఆ తర్వాత ఈ బ్యాంక్కి లోన్ తీర్చాల్సిన టైంలో ఇంకొక బ్యాంక్ నుంచి మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఈ బ్యాంక్ కట్టేసి
అలా ఈ స్టాక్ మార్కెట్‌లో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ పెంచుతూ అలా కొన్ని నెలలకి ఆ మనీ ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ సర్దేస్తూ ఉండేవారు. అలా ఒక 2 ఇయర్స్ వరకు స్కామ్ బాగానే అలా జరుగుతూ ఉంది. సో అతను ఎవరు కనిపెట్టలేకపోయారు. ఆ విధంగా హర్షద్ మెహతా గారు కొన్ని వందల కోట్ల వరకు స్కామ్ చేసి అవన్నీ సంపాదిస్తూ ఉండగా సుచితా దలాల్ అనే ఒక జర్నలిస్ట్ అతను ఇచ్చిన బ్యాంక్ రిసిప్ట్స్ అన్నీ ఫేక్ అని చెప్పి ఆమె కనిపెడుతుంది. దాంతో ఒకసారిగా ఎస్బీఐ వీళ్ళందరూ కంప్లైంట్ చేయడంతో అతని మీద రైట్స్ జరిగి అతని మీద ఎన్నో రైట్స్ జరిగి చివరికి అతను చేసే స్కామ్ అని చెప్పేసి అందరూ నిర్ధారించుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారు. అతన్ని అరెస్ట్ చేశాక అతనికి బెయిల్ వచ్చినా సరే ఇంకా అతనికి శత్రువులు చాలామంది ఉండడంతో ఆ ఒక్క కేసు కాకుండా ఇంకా ఎన్నో కేసులు ఒకదాని తర్వాత 660 సివిల్ కేసులు ఇంకా అన్ని పెట్టి అతనికి బెయిల్ రానివ్వకుండా ఇంకా అలా జైల్లో అలా ఉంచుతూనే ఉంటారు. సో చివరికి అతనికి జైలు నుంచి బయటకు వచ్చాక అతను ఎన్ని వందల కోట్లు స్కామ్ అయితే చేశాడో ఆ అమౌంట్ అంతా తిరిగి బ్యాంక్స్కి పే చేసేస్తాడు. సో తర్వాత తన దగ్గర మనీ ఇంకా మిగలవు, అసెట్స్ ఇవి మాత్రం మిగులుతాయి. చివరికి అతను మళ్ళీ స్టాక్ మార్కెట్లో మళ్ళీ పుంజుకోవాలని చెప్పేసి తను ఏమనుకుంటాడంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫ్రెష్గా అని చెప్పి మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అలా మళ్ళీ కొద్దిగా ఎదుగుతున్న టైంలో మళ్ళీ సిబిఐ రైట్స్ జరగడం, ఇలా అతని లైఫ్ అంతా గందరగోళం కింద మారిపోతుంది. అలా మళ్ళీ అతను నిలదొక్కుంటూ ఉన్న టైంలో ఏమవుద్దంటే అతని రికార్డ్ బుక్స్లో నుండి 27 lakh షేర్స్ మిస్ అవుతాయి. అంటే దాని విలువ దాదాపు 300 కోట్లు. అంత 300 కోట్లు ఎలా మిస్ అయ్యాయని చెప్పేసి హర్షద్ మెహతా గారికి అర్థం కాదు. చివరికి అతను ఎంక్వైరీ చేసి తన ఫ్రెండ్ని ఆ రికార్డ్ బుక్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో అతను ప్రాణ స్నేహితుడు భూషణ్ పిలిచి అడిగితే ఆ అమౌంట్ నేనే తీసుకున్నాను, నువ్వు నాకేమీ చేయలేదు, నేనే తీసుకున్నాను అని చెప్పేసి ఆ భూషణ్ అలా చాలా కఠినంగా మాట్లాడతాడు హర్షద్ మెహతా గారితో. ఇందులో నా తప్పేం లేదురా, నిన్నే అరెస్ట్ చేస్తారు పోలీసులు అని చెప్పిన భూషణ్ వినడు. అప్పుడు భూషణ్ని ఇంకా హర్షద్ మెహతా గారిని కూడా సిబిఐ వాళ్ళు తీసుకువెళ్ళి ఆ 300 crores గురించి అడిగినప్పుడు భూషణ్ హర్షద్ మెహతా గారి గురించి ఇలా చెప్తాడు. అతను 300 crores హర్షద్ మెహతా దొబ్బేశాడు, అతను ఇంకొక స్కామ్ చేయబోతున్నాడు ఆ 300 crores అని చెప్పేసి ఇంకా ఎన్నో ఫాల్స్ అలిగేషన్స్ భూషణ్ హర్షద్ మెహతా గారి మీద పెడతారు. హర్షద్ మెహతా గారు నేను చేయలేదండి, ఆ భూషణ్ ఆ అమౌంట్ ఆ మార్కెట్ ప్రైస్కి అమ్మేసి ఆ 300 crores తనే తీసుకుని దొబ్బేశాడని చెప్పేసి అంత చెప్పిన సిబిఐ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ హర్షద్ మెహతా గారు స్కామ్ చేశారు కాబట్టి అతని మీద ఇంకా నమ్మకుండా సిబిఐ వాళ్ళు మళ్ళీ అతను అరెస్ట్ చేస్తారు. అలా మళ్ళీ అరెస్ట్ చేసినప్పుడు ఇంకా హర్షద్ మెహతా గారు 2001 December 31 ఈవినింగ్న జైల్లోనే హార్ట్ అటాక్తో మరణిస్తారు. హర్షద్ మెహతా గారు అయితే ఓవర్ నైట్లో సక్సెస్ అయిపోవాలి అని అనుకున్న వ్యక్తి అయితే కాదు. అతను ఈ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ అన్నిటిని వాడుకుని మనీ సంపాదించాలనుకున్న ఒక జీనియస్. అదే కనుక 1992లో ఆయన చేసిన స్కామ్ బయటికి రాకుండా ఉంటే ఇప్పుడు 2024లో ఇప్పుడు అంబానీ కన్నా ఆయనే ఎక్కువ సంపాదించేవాడు. ఇంకా మన ఇండియా డెవలపింగ్ కంట్రీ కాదు, ఎప్పుడో డెవలప్ అయిపోయేది. ఎందుకంటే అతను 1990లోనే ఇండియాలోని హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. అతను పే చేసిన ట్యాక్స్ ఇండియాలో ఎవడో పే చేయలేదు. అదే ఈ స్కామ్ బయటికి రాకుండా ఉంటే మన ఇండియా వేరే దేశం నుంచి అప్పు తెచ్చుకునే అవసరం కూడా ఉండేది కాదు. ఇంకా మన ఇండియా ఎప్పుడు డెవలప్ అయిపోయి ఇంకా అతను చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోయేవాడు. కానీ ఇన్ మై ఒపీనియన్ హీఈస్ ఎ జీనియస్. బికాస్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతను ఆ 10 లక్షలు కోల్పోయాక ఇంకా స్టాక్ మార్కెట్ వదలకుండా ఇంకా నేను అందులోనే నిలదొక్కుని గెలవాలి అన్న సంకల్పంతో వచ్చి ఆ స్టాక్ మార్కెట్లో బిగ్ బుల్గా ఎదిగి ఇంకా మనీ మార్కెట్లో ఫుల్గా సంపాదించి అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీకు హర్షద్ మెహతా గారి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.